ఓఆర్ఆర్ను ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 7,000 కోట్లకు అమ్మిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మామనో బావమరిదినో ఇరికించేందుకు ఓఆర్ఆర్ టోల్ లీజ్పై సిట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని, ప్రభుత్వం దానికి అంగీకరించిందని చెప్పారు. ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరు జైలుకు పోతారని, ఓఆర్ఆర్ ఎపిసోడ్లోనూ అదే జరుగుతుందన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్కు మణిహారం లాంటి RRR చాలా ఏళ్ల ఆలస్యమైందని తెలిపారు. 2017లో కేంద్రం అనుమతి ఇచ్చిన బీఆర్ఎస్ మొద్దు నిద్రతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేశామన్నారు. హరీష్ రావే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అడిగిండు, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేసిండు, ఇచ్చింది కాబట్టి హరీష్ రావే సిట్ చేయమన్నాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినాం. మనల్ని ఎవరు అమ్ముకున్నారు, ఎవరు దొరికిపోతారు. నిన్న మన F1లో ఒకరిద్దరు దొరికిండ్రు, దీంట్లో దొరుకుతారు. అందుకనే మేము కేసుల మీద చట్టం తన పని దాని చేస్తుంది. మాకేంటంటే RRR కట్టాలి, రైతులకు 25 లక్షల మందికి 2 లక్షలు రుణమాఫీ చేసినాము, 500 యూనిట్లు, నెలకు 1000 రూపాయల బిల్లు వచ్చి 50 లక్షల కుటుంబం ఫ్రీగా ఇస్తున్నాం, బస్సులో ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ 56,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినాం. ఇవాళ ఇలాంటి హాస్టల్, రెడ్డి హాస్టల్ కానీ ఏ హాస్టల్ కానీ, ఇంకా చిన్నపిల్లలకు మెస్ ఛార్జీలు 40%, 75 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ 40% పెంచలే. మా ముఖ్యమంత్రి గారికి 10% పెంచమని ఆ హాస్టల్ సంఘాల వాళ్ళు పెడితే 40% ఏమొస్తుందని చెప్పి ఒకటేసారి 40% పెంచాను. 75 ఏళ్ళ చరిత్రలో మెస్ ఛార్జీలు హాస్టళ్లలో 40% పెంచడం మొదటిసారి. అది 7 లక్షల కోట్ల అప్పుని ఇన్ని చేస్తున్నాం. ఒక సంవత్సరంలో ఈ అప్పులు తీరిన తర్వాత ఇంకెన్ని చేస్తామో మీరే ఆలోచించుకోండి. ఇన్ ప్రిన్సిపల్గా రీజనల్ రింగ్ రోడ్ 50% హైదరాబాద్ని, తెలంగాణలో 50% ఈ రోడ్డుతో కవర్ అవుతుంది. టోటల్ అర్బనైజేషన్ అయ్యి ఇప్పటికే కోకాపేట లాంటి ఏరియాలో ప్లాట్ కొనాలన్నా 15-20 కోట్లు, ఇల్లు కొనాలంటే 30 కోట్లు, ఎకరం భూమి 100 కోట్లు. దీన్ని పెంచాలని చెప్పి అప్పుడు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటిస్తే 6 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన ఆ ప్రభుత్వం, నేను మినిస్టర్ కాగానే 2వ రోజే 9వ తారీఖు పోయి గడ్కరీ గారిని కలిసిన. ఛార్జ్ అని, ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఆయనకున్న సంబంధాలతోని ఆయన జనరల్గా పార్టీలు చూడు, ఎవరు పోయినా పనిచేసే వాళ్ళకు నిధులు ఇస్తాడు. నేను చెప్పిన మా హైదరాబాద్ రోడ్డు, ఓఆర్ఆర్ రోడ్డు మీకు తెలుసు. ఓఆర్ఆర్ రోడ్డు నిర్మించిన రోజున హైదరాబాద్కు ఒక మణిహారం లాగా తయారై రాజశేఖర రెడ్డి గారు 3 సంవత్సరాలలో 6,500 కోట్లు జైకా బ్యాంక్, జపాన్ బ్యాంక్తోని లోన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్ 24 ఇళ్లలో కట్టి 24 మంత్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిగ్రీ ఏర్పాటు చేస్తే ఎలక్షన్ల ముందు రైతు బంధుకనో దానికనో దీనికనో 7,300 కోట్లకు అమ్మిండు. దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తానికి 6,500 కట్టలేదు. భూమి విలువ 1,00,000 కోట్లు ఉన్నది. పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం. మళ్ళా రీజనల్ రింగ్ రోడ్, ప్యారలల్ రోడ్డు 6 ఏళ్లలో ఎప్పుడు అయిపోతున్నాయిగా. మీరు చూడండి, 3 ఏళ్ల లోపే నేను పూర్తి చేస్తాను. నేను ఒక సంవత్సరం మధ్యలో 4 ఏళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే, మా మధ్యలో 2 నెలలు మహారాష్ట్ర ఎలక్షన్లు గడ్కరీ గారు దొరకలే నాకు. ఆయన మహారాష్ట్ర కాబట్టి బిజీగా ఉండే. మొన్న నేను పోయి 1 వారం రోజులు ఢిల్లీలో ఉన్నాగానే ఎప్పుడైతే 20 రోజులలో టెండర్ పిలిపిస్తాడు. 20 రోజులు ఎప్పుడైతే 12th, ఈ 2వ తారీఖు 20 రోజులు అంటే ఇంక 20 రోజులు అంటే 17 రోజులలో టెండర్ నోటీస్ వచ్చింది. అట్లా ఎంటబడ్డా ల్యాండ్ ఎక్విజిషన్ అదేవిధంగా ఎంటబడతా రైతులకు ఇబ్బంది కలగనీయం. అలైన్మెంట్లో కానీ ఇక్కడ కానీ అన్నీ చూసి ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాదాపు 10-20 సార్లు మీటింగ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు మామూలు వాళ్ళు ఇల్లు ఫ్లాట్ కొనాలంటే 10 కోట్లు 20 కోట్లు ఎవరు కొనాలి? ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ పెడుతున్నాం 4th సిటీలో. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కానుకగా గడ్కరీ గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా పట్టుదలతోని, నా కృషి అనుకోండి, నా వెనక ఉండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారి సపోర్టుతో, మా అధికారుల సపోర్టుతో టెండర్